మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండల పరిధి వెంకటాపూర్ అనురాగ్ విశ్వవిద్యాలయం ఏయు నాణ్యమైన విద్యను అందించడానికి దాని నిబద్ధతకు ప్రసిద్ధి చెందింది. ఆశాజనక భవిష్యత్తుకు పునాదిగా పనిచేస్తుంది. శ్రేష్టతకు అంకిత భావంతో గుర్తింపు పొందింది అని అన్నారు. ప్రకాశవంతమైన రేపటిని రూపొందించడంలో దాని పాత్రను ప్రతిబింబించే ర్యాంకులను ఏయు సాధించింది. నాణ్యమైన విద్య ఎల్లప్పుడూ గుర్తించబడుతుందని, విలువైనదిగా పరిగణించబడుతుందనే ప్రాతిపదికపై విశ్వవిద్యాలయం యొక్క కీర్తి నిర్మించబడింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ NIRF 2023 వర్గం ఆల్ ఇండియా NIRF ర్యాంక్ 81, ఫార్మసీ ఇంజనీరింగ్ 101 to 150 బ్యాండ్ విశ్వవిద్యాలయ 101 to 150 బ్యాండ్ అనురాగ్ విశ్వవిద్యాలయంలో అందించే అన్ని అర్హత ప్రోగ్రాంలు NBA చే గుర్తింపు పొందాయి మరియు NAAC చేత కూడా గుర్తింపు పొందాయి. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ బాలాజీ ఉటియా రిజిస్ట్రార్, శ్రీమతి S నీలిమా CEO, ప్రొఫెసర్ వి విజయ్ కుమార్ డీన్, స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్. ఈ ప్రెస్ మీట్లో డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ మహీపతి శ్రీనివాసరావు, డీన్లు, డైరెక్టర్లు, అన్ని విభాగాల అధిపతులు పాల్గొన్నారు. స్కాలర్షిప్స్ గురించి అనురాగ్ సెట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ ది ఇంజనీరింగ్, నర్సింగ్ అండ్ ఫార్మసీ, వీటి కోసం అంటే ఇంజనీరింగ్ బైపీసీ ఎంపీసీ స్ట్రీమ్ స్టూడెంట్స్కి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే డేట్ల గురించి, ఆఫ్లైన్ ఆన్లైన్లో ఉన్న వివరాల గురించి చెప్పడానికి, వాటితో పాటు మేము స్టూడెంట్స్కి అందజేస్తున్న స్కాలర్షిప్స్ గురించి, అవి 6.5 కోట్ల రూపాయల వరకు మేము వాటిని స్కాలర్షిప్స్ ఇవ్వటం జరుగుతుంది. వాటన్నిటి గురించి మీడియా మిత్రులకి అంటే ఈ సమాజానికి తెలియటం కోసం, స్టూడెంట్స్ అందరికీ దాని గురించి ఇన్ఫర్మేషన్ వెళ్ళటం కోసం ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఆర్గనైజ్ చేయటం జరిగింది. దానికి వాటితో పాటు ఈ స్కాలర్షిప్స్ని ఎవరినైతే ఇవ్వటం జరుగుతుందో ఆ స్కాలర్షిప్స్కి ఏ కేటగిరీలు దానికి ఎలిజిబిలిటీ ఉంటుందో వాటన్నిటినీ మాట్లాడుతూ, అంటే అది గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్లో చదివిన విద్యార్థులు కావచ్చు, ఎంసెట్ నుంచి క్వాలిఫై అయిన వాళ్ళు కావచ్చు, అనురాగ్ సెట్ నుంచి క్వాలిఫై అయిన వాళ్ళు కావచ్చు, IIT JEE ర్యాంకింగ్స్ వచ్చిన వాళ్ళు కావచ్చు, స్పోర్ట్స్ స్కాలర్షిప్ కావచ్చు, అట్లానే పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ అండ్ లిబరల్స్ వాటి నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, NSS NCC సర్టిఫికేషన్స్ ఉన్న వాళ్ళు కావచ్చు. వీరందరితో పాటు మరలా మా ఫ్యాకల్టీ, మా స్టాఫ్, పిల్లలకి కావచ్చు, అల్యూమినైకి కావచ్చు, అలానే సోషల్లీ ఎకనామికల్లీ వీకర్గా ఉన్న పేరెంట్స్ మా పల్లా ఫౌండేషన్ని అప్రోచ్ అయితే వాళ్ళు ఇచ్చే కన్సెషన్ కావచ్చు. వీటన్నిటి నుంచి చేసే దానికి మోర్ దాన్ 6.5 కోట్లకి మేము ఇవ్వటం జరుగుతుంది. వీటితో పాటు 500 మంది స్టూడెంట్స్కి ల్యాప్టాప్స్ ఇవ్వటం జరుగుతుంది. దానికోసం ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఆర్గనైజ్ చేశాము. దానికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ మరొక్కసారి ధన్యవాదాలు.